సో ఇక్కడ మనం ఈపీఎఫ్ఓ పోర్టల్కి వెళ్ళాలి. సో పోర్టల్లో నేను లాగిన్ అవుతున్నాను. సో మీకు తెలుసు పిఎఫ్ పోర్టల్ కొంచెం స్లోగా రెస్పాండ్ అవుతూ ఉండిద్ది. సో వచ్చేసాను యాజ్ యూ నో. సో నేను ఎంప్లాయర్ కాబట్టి ఎంప్లాయర్లో లాగిన్ అవుతున్నాను. సర్వీసెస్ ఫర్ ఎంప్లాయర్స్. ఫర్ ఎంప్లాయర్స్లోకి వచ్చేసాను. ఆన్లైన్ ఈసీఆర్. సో నా ఎస్టాబ్లిష్మెంట్లో ముందే సైన్ చేసి పెట్టాను. సో జస్ట్ క్యాప్చర్ ఇచ్చేస్తున్నాను. ఇలా యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేస్తాం, మీకు తెలిసిన ఆల్రెడీ. సో ఒకసారి మీరు ఇలాగా పిఎఫ్ పోర్టల్లోకి వెళ్ళాక డైరెక్ట్ అయ్యాక మీకు ఇక్కడ క్లియర్గా ఎన్ని వచ్చేస్తాయి. ఇక్కడ క్లియర్గా చూస్తే ఆన్లైన్ సర్వీసెస్ తర్వాత పిఎంవి బీఆర్వై ఏదైతే కొత్తగా నరేంద్ర మోడీ స్కీమ్ స్టార్ట్ చేశారో ఆ స్కీమ్ మీకు పైన టాప్ లైన్లో కనపడుతుంది. జస్ట్ నీడ్ టు క్లిక్ ఆన్ దట్ ఆప్షన్. సో పిఎంవి పార్ట్ బి రిజిస్ట్రేషన్. ఇక్కడ మనం క్వశ్చన్ అడుగుతారు, ఎస్టాబ్లిష్మెంట్కి జిఎస్టీ ఉందా లేదా. సో జిఎస్టీ ఉంటే ఎస్ఎన్ కొట్టేసి, సో మన జిఎస్టీ నెంబర్ 15 జిఎస్టీ నెంబరు, మన బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇచ్చేసి కన్ఫర్మ్ చేసేసి ఎంప్లాయర్కి ఏదైతే 72,000 per year పడాలో ఆ అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. మనం జిఎస్టీ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ మనం సబ్మిట్ చేసేస్తే ఈకేవైసీయా లేదా ఓటీపీ అని అడుగుతుంది. ఎలాగైతే మనం పిఎఫ్ పోర్టల్లో ఎంప్లాయర్స్ని అప్రూవ్ చేస్తాం, కొత్తగా వచ్చిన ఎంప్లాయర్స్ని అప్రూవ్ చేస్తాము, అదేవిధంగా ఇక్కడ ఎంప్లాయీ ఓటీపీ వెళ్ళింది. ఓటీపీ సబ్మిట్ చేయడంలో అప్లికేషన్ సబ్మిట్ అయిపోయింది. థ్యాంక్ యూ.